నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కరక్కాయ యొక్క ఉపయోగం, మన శరీరానికి అది ఏ విధంగా మేలు చేస్తుందో తెలుసుకుందాం. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేస్తే మరికొంతమందికి ఆ వీడియో వెళ్తుంది. లైక్ చేయండి. మీరు ఏ వీడియో కంటెంట్ కావాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో పెడితే నెక్స్ట్ వీడియో మేము చేస్తాం. థ్యాంక్ యూ. చిన్న పిల్లలకైతే నేను పెట్టమని రికమెండ్ చేయను, కానీ కొంచెం పెద్ద పిల్లలకైతే తేనెలో కొంచెం అది వేసి చప్పరిస్తే కొంచెం దగ్గు ప్రభావం తగ్గుతుందండి. వర్షాకాలం కదండి, దగ్గు రొంప వస్తూనే ఉంటాయి. అయితే అమ్మమ్మ తరం వాళ్ళు కరక్కాయని దగ్గు తగ్గటానికి, కఫం పోవటానికి, పైత్యం పోవటానికి, గొంతు సంబంధిత వ్యాధులు పోవటానికి వాడేవారు. కరక్కాయని చక్కగా బొగ్గన పెట్టుకొని దాని సారం అంతా అయిపోయాక దాని పిక్కన పడేసేవారండి. దానివల్ల దగ్గు తగ్గేది, కఫం పోయేది. మీరు ఒకసారి వాడి చూడండి, నచ్చినట్లయితే. అంతేకాదు, ఇది కొంచెం వగరుగా